ప్రతి ఊర్లో ఆసుపత్రి కట్టించాడు, రైతు భరోసా కేంద్రం కట్టించాడు. ఇవన్నీ డెవలప్మెంటే కదా. నాడు నేడు కింద స్కూళ్ళు బాగు, అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజింగ్, అలాగే ఇళ్ల దగ్గరికే వచ్చి వైద్యం, ఇన్ని చేశాడు కదా. అయినా ఎందుకు ఓడగొట్టారు జనం? అవేమీ చెయ్యని, చేస్తానని కూడా చెప్పని చంద్రబాబుని ఎందుకు గెలిపించారు? ఇది కదా చర్చ జరగాల్సిన అంశం. అది ఇప్పుడు జరగాల్సిన చర్చ. అంటే ప్రజలు ఆలోచించుకోవాలని వదిలేశారా? ఆ పాయింట్ రేజ్ చేశారా? నేననేది ఆ చర్చ జరగాలి. ఇప్పుడు జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలా, చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలా? సంక్షేమ పథకాలు ఇచ్చి ఓడిపోయాడు, ఇవన్ ఆయన గెలిచాడు. అంటే జనం సంక్షేమ పథకాలు కోరుకుంటున్నట్ట కోరుకున్నట్ట? ఇది ఇప్పుడు ప్రశ్న. ఇచ్చి ఓడిపోయిన వాళ్ళది హీరోయిజమా, గెలిచినా ఇంకా ఇవ్వకుండా ఉన్న వాళ్ళది హీరో? అదే అంటున్నా, అది జనం తేల్చాలంటున్నా. అది జనం తేల్చాలి ఏది రైట్ అని. అవును. కానీ ఒకటి సార్, మేనిఫెస్టోలో హామీలు అమలు చేయడానికి ఇంకా కొంత సమయం ఇవ్వచ్చా? ఏడాది అయిపోయింది కాబట్టి ప్రశ్నించడాన్ని ఒక రాజకీయంగా చూడాలి. హనీమూన్ పీరియడ్ ముగిసిపోయింది. నీకు ఏడాది అనేది హనీమూన్ పీరియడ్ ఎప్పుడైనా. అంతకు మించి ఎవడు కూడా పెట్టడు. సరే 6 నెలలలోపు చేయలేకపోయావంటే ఒక అర్థం ఉంది. ఏడాదైనా నేనేం చేయలేదు, నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను, పోనీ అది కూడా ఒక స్పష్టత ఇస్తున్నారా? ఆ మహిళలకి ఆడబిడ్డనిది నోరెత్తట్లా, నిరుద్యోగ భృతి నోరెత్తట్లా, అట్లాగే దాని పేరేంటది 50 ఏళ్ళకి పెన్షన్ నోరెత్తట్లా. అవి 3 కదా జనానికి బాగా అందేయి. 50 ఏళ్ళోళ్ళు ఎందుకు ఓట్లేశారు చంద్రబాబుకి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేస్తారు. మరి అది ఆపేస్తే అంతమందిని మోసం చేసినట్టేగా. ఎన్ని లక్షల మంది మోసపోయినట్టు అది. అలాగే ప్రతి మహిళకి 1500 నెలలకి జగన్ ఏడాదికి 15,000 18,000 వేశాడు. ఒకటి డ్వాక్రా రుణమాఫీ, గతంలో తీసుకున్నటువంటి అప్పుల్ని 5 ఏళ్ల పాటు కట్టడం. సరే అది తీసుకోకపోయిన వాళ్ళకి కూడా చేయూత అని డబ్బులు ఇచ్చాడు కదా 18,000. అందులో మళ్ళీ ఓసీలకు లేదని చెప్పేసి ఈబీసీ నేస్తం ఇచ్చాడా, కాపు నేస్తం ఇచ్చాడా? 18,500 అంతమందికి డబ్బులు వేసినా కూడా అంటే ఏదో ఒక విధంగా కనీసం 15,000 మ్యాక్సిమం 50,000 దాకా తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీలు ఇవన్నీ నడిచినాయి కదా. ఇంత జరిగిన తర్వాత కూడా ఓడిపోయాడు అతను, ఇంత ఇచ్చిన తర్వాత కూడా. అంటే జనం అవన్నీ ఇవ్వడం తప్పు అనుకున్నారా ఏంటి అనేది ఇప్పుడు ఆత్మవిమర్శ జరగాలి. అక్కడ జనం దగ్గరికి వెళ్ళి అడగాలి జగనే, అప్పుడు ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఇచ్చిన హామీల్లో నిన్న బాబు గారు మాట్లాడింది ఏంటంటే, డిఎస్సి అన్నాం మేము చేసాం, అలాగే ఆ భూములకు సంబంధించి ఆ జీవో ఏదో రద్దు చేస్తా అన్నారు కదా అది చేసాం, పింఛన్ 6,000 అన్నాం,